హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింతపండు పచ్చడి విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తా చూడండి. రొటీన్గా కాకుండా టమోటాలు ఎర్రగడ్డలు వేసి చూపిస్తాను. ముందుగా చింతపండు నానబెట్టుకునేసి చింతపండు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి వీటిన తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎర్రగడ్డలు అవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత టమోటాలు వేసుకునేసి వేయించుకోవాలన్నమాట బాగా. మీలో ఎంతమందికి చింతపండు పచ్చడి ఎలా తయారు చేసి తెలిస్తే కామెంట్ చేసి షేర్ చేయండి. టమోటాలు వేగిన తర్వాత మనం ముందుగా దంచుకున్నాం కదా చింతపండు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట, కింద అంటుకోకుండానే. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలా అమ్మ చేతి వంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది.